హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సింపుల్గా టేస్టీగా బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయలు తీసుకొని పై పొట్టు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక ఆనియన్ కూడా సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని 1 స్పూన్ తాలింపు దినుసులు వేసి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకు వేసి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసానండి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి. ఇలా సిమ్లోనే చేస్తూ ఉంటే వాటర్ వస్తుందండి. ఆ వాటర్తోనే మనం కర్రీ అంతా చేస్తాము. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత తగినంత పసుపు, తగినంత కారం కూడా వేసుకొని మరలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. బీరకాయ కూరని చాలా రకాలుగా కూడా చేయొచ్చు. నేను ఇక్కడైతే ఓన్లీ బీరకాయతోనే చేస్తున్నాను. దీనిలో టమాటా వేయకూడదండి, తీపిదనం వచ్చేస్తుంది. కాబట్టి ఉట్టిదే వండుతున్నాను. దీనిలో మనం పచ్చెనపప్పు వేసుకోవచ్చు, ఎండు రొయ్యలు కూడా వేసుకోవచ్చండి. కానీ నేను ఇప్పుడు సింపుల్గా చేస్తున్నా. ఈసారి ఎప్పుడైనా పచ్చెనపప్పు, రొయ్యలు వేసి కూడా చూపిస్తాను. ఇలా మనము మూత పెట్టుకుంటూ సిమ్లో మగ్గించుకున్నట్లయితే నూనె పైకి తేలిందంటే కూర అయిపోయినట్టేనండి. అలా వచ్చినప్పుడు మనం స్టవ్ కట్టేసుకుంటామేనండి. అంతేనండి, బీరకాయ కూర నా స్టైల్లో బీరకాయ కూర రెడీ అయిపోయింది. నా వంటలు మీకు కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.